అబ్బా రాత్రి ఏమన్నున్నదా మ్యాచ్? ఇండియా పాకిస్తాన్ ఆట అంటేనే ఓ రేంజ్లు ఉంటదాయే. మళ్ళా ఆయ్తారం పగటిల్ సంధి బిందాస్గా టీవీల ముంగట కూసున్నారు. ఇంటోళ్ళంతా కలిసి కొందరు చూస్తే దోస్తులు సిట్టింగ్లు వేసుకుంటా కొందరు. ఫస్ట్ వాళ్ళ బ్యాటింగు అటెనక మనోళ్ళది. ఒక్కొక్కరు దంచుతంటే ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారనుకో రాదుండ్రి. ఆఖర్లా అల్కగా గెలవంగానే రోడ్ల మీదకి వచ్చి సంబరాలు. అట్లాని ఇప్పుడు ఆ మ్యాచ్ గురించి ఏం చెప్తలేముల్లో ఈ వార్త కోళ్ళు ఎక్కుంది. పాకిస్తాన్ మీద ఇండియా గెలిచినందుకు దేశమంతా సంబరాలు చేసుకుంటే ఐఐటి బాబా వారు బోరు నేడుస్తాండు. ఎందుకంటే పాకిస్తాన్ చేతిలో మన దేశం చిత్తులు ఓడిపోతుంది, విరాట్ కోహ్లీ కథ ఉత్తదవుతుందని దివ్య జ్ఞానంతో చెప్తే మనోళ్ళు పాకిస్తాన్ ను పోర్క ఓడగొట్టిండ్రు. విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ కొట్టిండు. హీగేముంది, ఐఐటి బాబా వారి ఇజ్జత్ గంగల కలిసింది. అసలు పేరు అభయ్ సింగ్. ఐఐటి బొంబాయిలో పెద్ద చదువు చదివి లక్షల జీతం వచ్చే కొలువిడిసబెట్టి బాబా అవతారం ఎత్తి కుంభమేళా తోటి మస్తు ఫేమస్ అయిండు. రేపేమైతుందో ఇయాలనే చెప్పేంత గొప్పోడని చెప్పిన పేరు సంపాదించిండు. తీరు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా వీడియోలు చేసుకుంటా. నిన్న క్రికెట్ మ్యాచ్ గురించి ఒకరు అడిగితే మన దేశం ఓడిపోతుందని చెప్తే పాకిస్తానే ఓడిపోవడంతోనే ఐఐటి బాబాను ఆర్పారర్చుకుంటారు సోషల్ మీడియాలో. ముందే పక్క దేశంతో నాటంటే ఆ తరీకే అలాగుంటదా. గెలిచాలని పూజలు యాగాలు చేస్తుంటారు ఫ్యాన్స్. అసొంటిది బాబా వారయ్యుండి ఆ దేశం గెలుస్తుందని జోస్యం చెప్తే ఇక ఎట్లుంటది. మంచిగా భక్తి పాటలు పాడుకుంటా డాన్సులు చేసుకుంటా ఉపన్యాసాలు ఇచ్చేదానికి ఇక క్రికెట్ గురించి మనకెందుకు సామి, దుఃఖం లేనోడు దుడ్డను కొన్నట్టు.